అక్కినేని వారసుడిగా సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన అఖిల్ నటించిన తక్కువ సినిమాలే అయినప్పటికీ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు సరైన సక్సెస్ కోసం ఎదురు చూస్తున్నప్పటికీ ఆశించిన స్థాయిలో మాత్రం గుర్తింపు దక్కడం లేదు. ఇకపోతే అఖిల్ చివరిగా ఏజెంట్ మూవీతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే. భారీ అంచనాల నడుమ పాన్ ఇండియా లెవెల్లో విడుదలైన ఈ సినిమా ఊహించని విధంగా డిజాస్టర్ అయింది. ఈ సినిమాతో అఖిల్ కెరియర్ మారుతుందని అందరూ అనుకున్నారు. కానీ ఈ సినిమా అటు అఖిల్ అంచనాలకు ఇటు ఫ్యాన్స్ అంచనాలకు అందుకోలేకపోయింది. ఆ సంగతి పక్కన పెడితే అఖిల్ గత ఏడాది జైనబ్ అనే అమ్మాయితో ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. ముందుగా ఎలాంటి హెచ్చరికలు లేకుండా ఊహించని విధంగా ఎంగేజ్మెంట్ వేడుక జరుపుకొని షాక్ ఇచ్చారు అఖిల్. ఇక ఎంగేజ్మెంట్ వేడుక తర్వాత అఖిల్ ఎప్పుడెప్పుడు పెళ్లిపీటలు ఎక్కుతాడా అని ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. మొదట్లో మార్చి 24న అక్కినేని పెళ్లి వార్తలు అంటూ జోరుగా వినిపించాయి. కానీ వార్తలపై ఫ్యామిలీ మాత్రం స్పందించలేదు. అఖిల్ పెళ్లి అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరగడమే కాదు, అక్కినేని ఫ్యామిలీలో ఎలాంటి చప్పుడు కనిపించడం లేదు. గత ఏడాది నవంబర్లో అఖిల్ ఎంగేజ్మెంట్ జైనబ్తో జరిగినప్పుడు అఖిల్ పెళ్లి మార్చిలో ఉంటుంది అనే టాక్ వచ్చింది. నాగచైతన్య పెళ్లి తర్వాత వెంటనే అఖిల్ పెళ్లి చేయకుండా నాగ్ కాస్త గ్యాప్ తీసుకున్నారు. మార్చి 24 అంటే నేడే అఖిల్ పెళ్లి జరగాల్సి ఉంది. అంటే సోషల్ మీడియా టాక్ ప్రకారం అయితే అక్కినేని ఫ్యామిలీ నుంచి అఖిల్ పెళ్లి విషయంపై ఎలాంటి వార్త లేదు. అసలు పెళ్లి పనులు మొదలయ్యాయా అనే చప్పుడు కనిపించడం లేదు. నాగార్జున చిన్న కొడుకు పెళ్లి ఖచ్చితంగా అంగరంగ వైభవంగా చేస్తారు. ఇది పక్కా అని కూడా చెప్పొచ్చు. ఇది హైదరాబాద్లోనా లేదంటే జైనబ్ కోసం దుబాయ్లో చేస్తారా అనేది తెలియాల్సి ఉంది. అసలు అఖిల్ పెళ్లి ఎప్పుడు ఏ తేదీన చేయబోతున్నారు, దానికి ఎంతమంది హాజరవుతారు, నాగ్ అఖిల్ వివాహాన్ని ఎలా ఎక్కడ చేయబోతున్నారు, ఇలాంటి ఎన్నో ప్రశ్నలు కూడా వస్తున్నాయి. కానీ అక్కినేని ఫ్యామిలీ మాత్రం అఖిల్ పెళ్లి విషయం గురించి ఎలాంటి అప్డేట్ అయితే ఇవ్వడం లేదు.